ఈరోజు వీడియో ఏంటంటే సున్నుండలు ఉంటాయి కదండి. ఆ సున్నుండలు మీరందరూ చూసే ఉంటారు. అవి తెల్ల గుండు మినపప్పుతో చేస్తారండి. అవి అంత బలంగా ఉండవు, మనకి తిన్నా కానీ అంత పట్టదండి. మేమైతే ఖచ్చితంగా నల్ల మినపప్పు ఉండేది కదా, పొట్టు మినపప్పు, దాంతో మాత్రమే చేస్తాము. అది ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. అది చాలా బలంగా ఉంటుందండి, నడుములకి ఏవైనా అంటే బలం రావడానికి అనేసి అది తింటారు ఎక్కువ. అందరు కూడా అవే చేసుకోండి, నల్ల మినపప్పుతోటి. అవి చాలా హెల్తీగా ఉంటాయి. అవి మామూలుగా అయితే తెల్ల మినపప్పుతో చేస్తారు కదా, అవి అంత బలంగా ఉండవండి, మనకి పట్టదు ఒంటికి. ఇదైతే చూపిస్తాను మీకు ఎలా చేయాలో. చాలా వీడియోలకి వెళ్ళిపోతాము అండి. 1 కేజీ అయితే పొట్టు మినపప్పు తీసుకున్నాము. అవి బాగా వేరుకోవాలండి, ఏమన్నా రాళ్ళు అవి ఉంటే మొత్తం తీసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలండి, బాగా వేయించుకోవాలి కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు, లేకపోతే పచ్చి వాసన వస్తుంది కదా. అందుకని బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ అంతా మినపప్పు మొత్తము కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దించుకోవాలన్నీ. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి, నల్లగా అయిపోతాయి, చేదొస్తాయి. సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేయించుకుంటూ ఉండాలి. చాలా బలం అండి ఇవి. అసలు నడుముల నొప్పులకి, ఎవరైనా కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు అలా కూడా తినిపిస్తూ ఉంటారు బలం రావడానికి అని చెప్పేసి. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది, మంచి బలం వస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం వేయించుకొని పెట్టుకున్నాము. అక్కడ కొంచెం ఆరనివ్వాలండి. 2 గంటలైనా ఆరనిచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. మొత్తం కొంచెం పిండి పిండిగా అయ్యేటట్టు మిక్సీకి వేసుకోవాలండి మొత్తం. చూడండి, ఇక్కడ మా అమ్మ మిక్సీకి వేస్తుంది మొత్తం. కొంచెం గాలికి ఆరనిచ్చి మిక్సీకి వేసుకోండి, లేకపోతే అది మొత్తం మిక్సీ గిన్నెకి అంటుకొని పోతుందండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, మెత్తగా వేసుకోండి. నెయ్యి ఉండాలి కదా, ఇవి నెయ్యితో చేస్తాం కదా, చాలా బలం అండి. అందరూ ఇలాగే చేసుకోండి. ఆ తెల్ల ఉండలు, సున్నుండలు అవి తినొద్దండి, వాటిలో ఏముండదు. చక్కెర మాత్రం 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ అండి. చూడండి, అక్కడ మనం బియ్యం వేసుకుంటాం కదా, దాంతో తీసుకుంటున్నాను. 1 వేసాను, ఇప్పుడు అది 1/2 కంటే ఎక్కువ, 2 కంటే కొంచెం తక్కువ, దాంతో కొలత తీసుకున్నాము. పిండి అయితే అయిపోయిందండి, మినపప్పు వేయడం. ఇప్పుడు షుగర్ కూడా వేస్తుంది మిక్సీలో, చక్కెర కూడా వేసుకొని బాగా అది ఫస్ట్ పొడి పొడిగా ఉన్నప్పుడే మొత్తం కలుపుకోవాలి, బాగా కలిసేటట్టు. షుగర్ అంతగా మినపప్పులో, మినప్పిండిలో మొత్తం కలిసేటట్టు మనం కలుపుకోవాలండి. అది కొంచెంసేపు ఆరనివ్వాలి, వేడిగా ఉంటుంది కదా పిండి అదంతా. ఆరాక మనం ఇలా ఉండలు చేసుకోవాలండి. అది నెయ్యి అండి, మా ఇంట్లోనే మేము చేసుకుంటాము. దాని నిండా ఉందని చెప్పి కింద పోయి దాన్ని ప్లేట్ పెట్టానండి కింద. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి, అది ఎక్కువ వేసుకున్న ఆరిపోయిద్ది, పిండి లాగేసుకునేది. చూడండి, అక్కడ నేను వేస్తున్నాను నెయ్యి. 3 గిద్దలు అయితే పట్టిందండి, అది కూడా 400 గ్రాములు అనుకోండి. నెయ్యి ఉండాలి కాబట్టి చాలా బలం ఇవి. ఈ పొట్టు మినపప్పుతో చేసినవే మంచి బలం అండి. ఆ గుండు మినపప్పుతో చేసినవి అయితే టేస్ట్ ఉంటాయేమో కానీ మనకి దేనికి పనికిరాదండి.
ఇవి మేము నెలకు ఒకసారి చేసుకుంటూనే ఉంటాము. ఎలాగో నెయ్యి ఉంటుంది కదా ఇంట్లో. ఖచ్చితంగా నెలకు ఒకసారి అయితే చేస్తుంది మా అమ్మ. వారం కూడా ఉండవండి, మొత్తం అయిపోతాయి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆ లెక్కన తింటుంటారు అందరూ. రోజుకు ఒకటి తిన్నా సరిపోయిద్ది. బాగా ఉండ చేసుకోవాలండి గట్టిగా. ఇలా అన్నీ చేసుకోవాలి. ఒక కేజీకి అయితే ఒక 50 అవుతాయండి. ఇలా మొత్తం చేసి పెట్టింది. ఆ బాక్స్లోకి, ఆ పక్కన బాక్స్లోకి 2 బాక్సులు నిండాయండి. 50 అయ్యాయి. ఫ్రెండ్స్ చూసారు కదా సున్నుండలు ఎలా చేయాలో వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.